హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి వీడియోలో డీటెయిల్డ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ట్రాన్సిస్టర్స్ గురించి తెలుసుకుందాం. ట్రాన్సిస్టర్స్ గురించి తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఆ స్టోరీ ఏందంటే 2, 3 మంత్స్ బిఫోర్ మా కాలేజ్‌కి ఒక చిన్న స్టార్టప్ కంపెనీ వచ్చింది. సెమీ కండక్టర్స్ రిలేటెడే ఒక స్టార్టప్ కంపెనీ వచ్చింది. అప్పుడు మేమందరం అటెంప్ట్ అయ్యాము. మా ఫ్రెండ్ కూడా ఎళ్ళాడు. మా ఫ్రెండ్ అడిగిన క్వెషన్స్ ఏందంటే అన్ని టిపికల్ క్వెషన్స్ అడిగారు. అంటే చాలా ఫండమెంటల్స్, కానీ అసలు అర్థం కాని విధంగా అడిగారు. ఎలాంటివంటే అసలు మనం సిలికాన్ చిప్‌లోనే బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్‌ని ఎందుకు ఇన్సర్ట్ చేయాలి? ఒకటో, రెండో చేస్తే సరిపోద్ది గదా! అసలు ట్రాన్సిస్టర్ ఎందుకు చిన్న సైజే ఉండాలి? అసలు ట్రాన్సిస్టరే ఎందుకు యూజ్ చేయాలి ఎలక్ట్రానిక్ డివైసెస్‌లో? ఇంకేమి లేవా? ఆల్టర్‌నేట్స్ ఏమి లేవా? ఓన్లీ ట్రాన్సిస్టర్స్‌నే యూజ్ చేయాలా? అసలు ట్రాన్సిస్టర్ అంటే ఏంది? దాన్ని ఎందుకు యూజ్ చేయాలి? అసలు ఎందుకు అంత కీ రోల్ ప్లే చేస్తుంది సెమీ కండక్టర్స్‌లో? ఇలాంటి క్వెషన్స్ అడిగితే మనోడు చెప్పినట్టుగా ఫేస్ బ్లాంక్ పెట్టేసాడు. ఇంటర్వ్యూ పోయిందనమాట. అందుకని నేను ఇవాల్టి వీడియోలో ఏం చెప్తానంటే, అసలు మనం నిజంగానే ట్రాన్సిస్టర్స్‌ని యూజ్ చేయాలా? ఎందుకు చేయాలి? అసలు నిజంగానే ఈ ట్రాన్సిస్టర్స్ ప్రపంచాన్ని మార్చేస్తాయా? ఇంకా అప్‌కమింగ్ ఎలాంటి అప్‌డేటెడ్ వెర్షన్స్ రాబోతున్నాయి అనేవి క్లియర్‌గా తెలుసుకుందాం. మీకు నిజంగానే వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. మీకు గనక నిజంగా నచ్చితే ప్లీజ్ ఎళ్లి ఆ లైక్ బటన్ నొక్కండి. ఎందుకంటే చాలా మందికి ఈ వీడియో ఎళ్తది కాబట్టి. అలాగే మన ఛానెల్‌ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. అసలు జనరల్‌గా ట్రాన్సిస్టర్స్ కన్నా ముందు దేన్ని యూజ్ చేసేవాళ్ళు? ట్రాన్సిస్టర్స్ కన్నా ముందు గూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. అప్పుడు ఏం యూజ్ చేసేవాళ్ళనే విషయానికొస్తే వాక్యూమ్ ట్యూబ్స్‌ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ఈ వాక్యూమ్ ట్యూబ్స్ ఒక గ్లాస్ బల్బ్ లాగా ఉంటాయి. మీకిక్కడ ఇమేజ్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది గదా! ఒక లైట్ బల్బ్ లాగా ఉంటాయన్నమాట. ఇందులో మెటల్ పార్ట్స్ ఉంటాయి. ఈ మెటల్ పార్ట్స్ వల్లే ఎలక్ట్రాన్స్ అనేవి కంట్రోల్డ్‌గా ఫ్లో అవుతూ ఉంటాయి వాక్యూమ్‌కి. ఈ వాక్యూమ్‌లో అసలు ఎయిర్ అనేది ఉండదు. ఈ వాక్యూమ్ ట్యూబ్ ఎలా పనిచేస్తుందంటే ఇది కూడా సిగ్నల్స్‌ని యాంప్లిఫై చేస్తుంది. మైక్రోఫోన్స్‌కి, రేడియోస్‌కి కరెంట్ స్విచ్చింగ్ అనేది జరుగుతుంది. అంటే ఆన్, ఆఫ్. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. ఏంది వాక్యూమ్ ట్యూబ్స్ అనేవి కూడా ట్రాన్సిస్టర్స్ లానే వర్క్ అవుతున్నాయని. ఇప్పుడు దీని స్ట్రక్చర్ చూద్దాం. ఇందులో కాథోడ్, యానోడ్ ఉంటాయి. కంట్రోల్ గ్రిడ్ అనేది ఉంటది. కాథోడ్ అనేది ఒక హీటెడ్ వైర్. ఈ హీటెడ్ వైర్ వల్ల ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. తర్వాత యానోడ్. ఈ యానోడ్ ప్లేట్‌లో ఎలక్ట్రాన్స్ అనేవి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. కంట్రోల్ గ్రిడ్ విషయానికొస్తే, ఈ కంట్రోల్ గ్రిడ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ అయ్యాయి అని కంట్రోల్ చేస్తది. జనరల్‌గా మన ట్రాన్సిస్టర్‌లో గేట్ అనేది ఉంటుంది గదా! ఈ గేట్ దగ్గర నుంచి వోల్టేజ్ అనేది పాస్ అవ్వాలి. అలానే ఈ వాక్యూమ్ ట్యూబ్స్‌లో గూడా కంట్రోల్ గ్రిడ్ క్లియర్‌గా చూసుకుంటది. కంట్రోల్ గ్రిడ్ దగ్గర మనం వోల్టేజ్ అప్లై చేసామనుకోండి, కాథోడ్ నుంచి యానోడ్‌కి కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది. దీన్నే మనం స్విచ్డ్ సిగ్నల్స్ గాని, యాంప్లిఫైడ్ సిగ్నల్స్ గాని అనొచ్చు. అసలు ఈ వాక్యూమ్ ట్యూబ్స్‌ని ఎందుకు ఆపేశారు? ఎందుకంటే మీకు ఈ ఫోటో చూస్తుంటేనే అర్థమైపోద్ది. దీని సైజ్ చూడండి. ఇంత సైజ్ ఉంటే ఒక సిలికాన్ చిప్‌లో, సీమాస్ చిప్‌లో ఇది పడతదా? అందుకనే ఫస్ట్ దీని సైజ్ వల్ల, సెకండ్ ఇది లాట్స్ ఆఫ్ హీట్‌ని ప్రొడ్యూస్ చేస్తది. ఇంకొక పాయింట్ హై పవర్‌ని యూజ్ చేసుకుంటది. ఈజీగా బర్న్ అయిపోతది ఫిలమెంట్ బ్రేక్ అయిపోయి. అది హై పవర్‌ని తీసుకున్న స్లోగా పనిచేస్తది. కాంప్లెక్స్ సర్క్యూట్స్‌ని అస్సలకి బిల్డ్ చేయలేం ఈ వాక్యూమ్ ట్యూబ్స్ ద్వారా. మీకొక ఫన్ ఫ్యాక్ట్ ఏందంటే 1945లో ఒక ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ ఎలక్ట్రానిక్ కంప్యూటర్‌ని ప్రిపేర్ చేసేదానికి వాళ్ళకి 18,000 వాక్యూమ్ ట్యూబ్స్ అనేవి అవసరమయ్యాయి. ఇక్కడ ఫన్ ఏంది అంటే, ఈ 18,000 వాక్యూమ్ ట్యూబ్స్‌ని వాళ్ళు ఇన్సర్ట్ చేసేదానికి ఒక రూమ్ అంతా సరిపోయింది. అర్థమైందా? ఆ రూమ్ అంతా సరిపోవడం వల్ల ఎనార్మస్ ఎలక్ట్రిసిటీ అనేది మొత్తం కన్జ్యూమ్ అయిపోయింది. అందుకనే ఇలాంటి వాటి కోసమే 1947లో బెల్ ల్యాబ్స్‌లో జాన్ బార్డెను, విలియం షాక్లే ఈ సైంటిస్ట్‌లందరూ కలిసి ఒక ఫస్ట్ సాలిడ్ స్టేట్ డివైస్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. అదే ఫస్ట్ ట్రాన్సిస్టర్. అర్థమైందా? ఇది సేమ్ వాక్యూమ్ ట్యూబ్ ఎలా పనిచేస్తదో అలానే పనిచేస్తది. కానీ ఇది స్మాల్ సైజు, కూల్‌గా ఉంటది, ఫాస్ట్‌గా పనిచేస్తది, రిలయబుల్‌గా ఉంటది. ఈ ఇన్వెన్షన్ వల్ల ఎలక్ట్రానిక్స్ చరిత్రే మారిపోయింది. అంటే రూమ్ సైజ్డ్ కంప్యూటర్స్ నుంచి పాకెట్ సైజ్డ్ స్మార్ట్ ఫోన్స్ వరకు. మీకిందాక చెప్పినట్టు 18,000 వాక్యూమ్ ట్యూబ్స్ అనేవి ఒక రూమ్ అంతా ఫిల్ అయిపోయాయి. కానీ ఒక చిన్న సిలికాన్ చిప్‌లో బిలియన్స్ నుంచి ట్రిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్‌ని ఇన్సర్ట్ జేస్తున్నారు. మీకిక్కడే అర్థమవ్వాలి ఎందుకు వాక్యూమ్ ట్యూబ్స్‌ని ఆపేశారు అని. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గదా ఇది. ఎందుకంటే రూమ్ సైజ్డ్ కంప్యూటర్ నుంచి మన పాకెట్ సైజ్డ్ సెల్ ఫోన్స్, ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచెస్ ఇంకా చాలా చిన్న చిన్న బాగా పనిచేసే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ని ఈ ట్రాన్సిస్టర్స్ వల్లే రిలయబుల్‌గా వర్క్ అవుతున్నాయి. ఓకేనా? ఇదంతా ఓకే మామ. అసలు ట్రాన్సిస్టర్స్ ఎలా బిల్డ్ చేశారు? అసలు ఎలా తయారు చేశారు?
బెల్ ల్యాబ్స్‌లో కూర్చున్నారు సైంటిస్ట్‌లు అందరూ ఎలా ప్రిపేర్ చేశారు అనే విషయానికొస్తే, ఫస్ట్ వాళ్ళు ఈ స్టెప్స్ అన్ని క్లియర్‌గా ఫాలో అయ్యారు. ఈ స్టెప్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వాళ్ళు సిలికాన్ వేఫర్‌తో స్టార్ట్ చేశారు. ఒక థిన్, షైనీ, రౌండ్ పీస్ ఆఫ్ సిలికాన్ క్రిస్టల్ మీద. దీన్నే వేఫర్ అంటాము. ఇదొక బేస్ ప్లేట్ అంతా ఎంప్టీగా ఉంటది. ఎక్కడైతే మనం మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్‌ని ఇన్సర్ట్ చేస్తామో అదే వేఫర్. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. అది సూపర్ క్లీన్‌గా ఉండాలి. ఈవెన్ 0.00001% డస్ట్ ఉన్నా కూడా మొత్తం డస్ట్‌ర్ అయిపోతుంది. అంత క్లీన్‌గా పెట్టుకోవాలి దాన్ని. దాని తర్వాత మనం ఒక థిన్ లేయర్‌ని టాప్‌లో యాడ్ చేయాలి. అదేందంటే ఫస్ట్ మనం సిలికాన్‌ని బాగా వేడి చేయాలి. అంటే బాగా హీట్ చేసిన తర్వాత కొన్ని స్పెషల్ కెమికల్స్ అనేవి గ్రో అవుతాయి. ఒక గ్లాస్ లైక్ లేయర్ అన్నమాట. అదే సిలికాన్ డయాక్సైడ్. ఈ సిలికాన్ డయాక్సైడ్ ఎందుకంటే ఈ లేయరు మనం వేఫర్‌ని ఫర్దర్ స్టెప్స్‌కి మనం ప్రాసెస్ చేయాలి కాబట్టి అదంతా ప్రొటెక్ట్ చేసేది ఈ సిలికాన్ డయాక్సైడే. అర్థమైందా? దీని తర్వాత మనం చేసేది ఫోటో లిథోగ్రఫీ. అంటే మనం ప్యాటర్న్స్‌ని డ్రా చేస్తాం. ఫస్ట్ మనం ఒక లైట్ సెన్సిటివ్ లేయర్ ద్వారా వేఫర్‌ని కవర్ చేస్తాం. దాన్ని ఫోటో రెసిస్ట్ అంటాం. దీని తర్వాత ఒక ప్యాటర్న్ మాస్క్ ద్వారా లైట్ అనేది షైన్ అవుతుంది. లైక్ ఏ స్టెన్సిల్ లాగా. ఎప్పుడైతే లైట్ హిట్ అవుతుందో ద పార్ట్ ఆఫ్ ఫోటో రెసిస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? దీని తర్వాత ఎచ్చింగ్. ఎచ్చింగ్ అంటే మనం షేప్‌ని కట్ చేస్తాం. మనము అన్‌వాంటెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో కెమికల్స్ గాని, ప్లాస్మా గాని వీటిలనన్నీ రిమూవ్ చేసేదానికి ఈ ఎచ్చింగ్‌ని యూజ్ చేస్తాం. అప్పుడు రిమైనింగ్ పార్ట్స్ అనేవి టైనీ ఓపెనింగ్స్ లాగా, వాల్స్ లాగా ఫార్మ్ అవుతాయి. అవే ట్రాన్సిస్టర్స్ అనేవి స్లోగా షేప్ అనేది అపియర్ అవుతూ ఉంటుంది. ఈ ఎచ్చింగ్ ప్రాసెస్‌లో. దీని తర్వాత డోపింగ్. డోపింగ్ అంటే సిలికాన్‌కి మనం లైఫ్ ఇవ్వడం. ప్యూర్ సిలికాన్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చెయ్యదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్యూర్ సిలికాన్ అసలు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు. అందుకనే మనం డోపింగ్ చేస్తాము. డోపింగ్ అంటే టైనీ అమౌంట్ ఆఫ్ స్పెషల్ యాటమ్స్‌ని మనం ఇన్సర్ట్ చేస్తాం. ఆ యాటమ్స్ ఏందంటే బోరాన్ కానీ, ఫాస్ఫరస్ కానీ. ఈ యాటమ్స్ అనేవి కరెంట్ ఫ్లోని చేంజ్ చేస్తూ ఉంటాయి. పర్టిక్యులర్ రీజియన్స్‌తో. ఓకేనా? దీని తర్వాత సమ్ ఏరియాస్ ఏమవుతాయి? ఎన్ టైప్ అవుతాయి. అంటే మోర్ ఎలక్ట్రాన్స్. సమ్ ఏరియాస్ అనేవి పీ టైప్ అవుతాయి. తక్కువ ఎలక్ట్రాన్స్. అలాగా టుగెదర్ 2 ఫార్మ్ అవుతాయి. ఎన్ టైపు, పీ టైపు. అప్పుడు ట్రాన్సిస్టర్ అనేది మెల్లగా ఫార్మ్ అవుతూ ఉంటుంది. దాన్నే హార్ట్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ అంటాం. దీని తర్వాత మేకింగ్ ద గేట్. టాప్ ఆఫ్ ది వేఫర్‌లో థిన్ మెటల్ లేయర్ అనేది ఫార్మ్ అవుతుంది. అదే గేట్. ఈ గేట్ అనేది ఒక ఇన్సులేటర్ లేయరు. ఈ గేట్ అనేది ఒక స్విచ్ లాగా పెర్ఫార్మ్ అవుతది. ఎప్పుడైతే వోల్టేజ్ అనేది గేట్ దగ్గరికి వస్తుందో, సోర్స్ నుంచి డ్రైన్ మధ్యలోకి కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. వోల్టేజ్ లేకపోతే కరెంట్ ఆగిపోద్ది. తర్వాత మనం మెటల్ వైర్స్‌ని యాడ్ చేస్తాం. అన్ని ట్రాన్సిస్టర్స్ రెడీ అయిపోయినప్పుడు మెటల్ లైన్స్ అనేవి టాప్ ఆఫ్ ద చిప్ మనం యాడ్ చేయాలి. ఈ వైర్సే మిలియన్స్ నుంచి బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్‌ని ఒకే దగ్గర పెడుతుంది. అప్పుడే లాజిక్ సర్క్యూట్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఓకేనా? ఇంకా ఫైనల్‌గా మనం క్లీన్‌గా టెస్ట్ చేస్తాం. అంటే మనం వేఫర్స్‌ని కట్ చేయాలి. స్మాల్ స్క్వేర్ పీసెస్ లాగా. ఈ స్మాల్ స్క్వేర్ పీసెస్సే ఒక చిప్. ఓకేనా? ఇక్కడి వరకు నేను చెప్పింది ఆల్‌మోస్ట్ ఒక వీఎల్ఎస్ఐ చిప్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ లానే ఉంటది. కానీ నేను ట్రాన్సిస్టర్‌ని ఎక్కడి నుంచి క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచే చెప్పాను. ఫర్దర్ వీడియోస్‌లో ఫుల్‌గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? దీని తర్వాత ఓకే. ఇప్పుడు ట్రాన్సిస్టర్‌ని క్రియేట్ చేసాం. ఇదెలా పనిచేస్తది? అనే విషయానికి ఫస్టొస్తే, ట్రాన్సిస్టర్ అనేది ఒక చిన్న టైనీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్. ఇది స్విచ్ లాగా, యాంప్లిఫైయర్ లాగా 2 విధాలుగా పనిచేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్‌ని కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల కరెంట్ అనేది ఆన్ అవ్వచ్చు, ఆఫ్ అన్నా అవ్వచ్చు. లేకపోతే ఎంత కరెంట్ పాస్ అయింది అని కంట్రోల్ కూడా ఇది చేస్తుంది. ఓకేనా? ఇది ట్రాన్సిస్టర్ అంటే. ఇప్పుడు చూద్దాం. ఇది నేను ఇందాక చెప్పినట్టు స్విచ్ గాని, యాంప్లిఫైయర్ లాగానే పనిచేస్తుంది. దీని తర్వాత ఇందులో మెయిన్ 3 పార్ట్స్ ఉంటాయి. బేసు, ఎమిటరు, కలెక్టరు. గేటు, డ్రైన్, సోర్స్ అని కూడా అనొచ్చు. ఇందులో అయితే బేసు, కలెక్టర్, ఎమిటర్. దీని తర్వాత అసలు ఈ మాస్‌ఫెట్ ఎలా వర్క్ అవుతుంది? ఈ కాన్ ఈ సింపుల్ కాన్సెప్ట్ తెలుసుకుందాం. మాస్‌ఫెట్‌లో 3 పార్ట్స్ ఉంటాయి. గేటు, డ్రైన్, సోర్స్. ఎప్పుడైతే మనం గేట్ దగ్గర స్మాల్ వోల్టేజ్‌ని అప్లై చేస్తామో, సోర్స్ నుంచి గేట్ మధ్యలో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే మనం వోల్టేజ్‌ని అప్లై చేయలేదో, కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఇది పాయింట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. గేట్ దగ్గర మనం వోల్టేజ్‌ని అప్లై చేస్తే, సోర్స్ నుంచి డ్రైన్‌కి కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది. ఇది మాస్‌ఫెట్ రియల్‌గా ఉండేది. ఇది మనం సర్క్యూట్ డయాగ్రామ్స్‌లో యూజ్ చేసుకునే సింబల్ ఇది. దీని తర్వాత ఫైనల్ పాయింట్. ట్రాన్సిస్టర్ అనేది ఫస్ట్ 2 మెయిన్ ఫంక్షన్స్‌లో పనిచేస్తది. ఒకటి స్విచ్ అంటే ఆన్ గాని, ఆఫ్ గాని కరెంట్ ఫ్లోని బేస్ చేసుకొని మనం వోల్టేజ్ అప్లై చేస్తే స్విచ్ ఆన్ అవుతది. నో వోల్టేజ్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోతది. థిస్ ఈస్ హౌ కంప్యూటర్స్ అనేవి 1, 0 అంటే బైనరీలో
ఇలానే వర్క్ అవుతాయి. అర్థమైందా? యాంప్లిఫైయర్‌గా అయితే స్మాల్ ఇన్‌పుట్ సిగ్నల్ అనేది ఇస్తాం. అది లార్జ్ కరెంట్ అవుట్‌పుట్ లాగా ఇస్తది. ఇప్పుడు జనరల్‌గా పొలిటీషియన్స్ మైక్ యూజ్ చేస్తారు గదా! వాళ్ళు చిన్నగా మాట్లాడితే పెద్దగా అవుట్‌పుట్ వస్తుంది. అలానే ఈ యాంప్లిఫైయర్స్‌లో ట్రాన్సిస్టర్ అనేది ఇలా వర్క్ అవుతుంది. ఓకేనా? దీని తర్వాత ఓకే బ్రో. ఇప్పటివరకు క్రియేషన్ జూసాము. ఏంది అనేది చూసాము. అసలు ఇందులో ఏమైనా టైప్స్ ఉన్నాయా? అనే విషయానికొస్తే ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి బీజేటీ, ఇంకొకటి ఫిట్. బీజేటీని జనరల్‌గా బైపోలార్ అని ఎందుకు పిలుస్తారంటే, ఇందులో కరెంట్‌ని హోల్స్, ఎలక్ట్రాన్స్ 2 క్యారీ చేస్తాయి కాబట్టి దీన్ని బైపోలార్ అని అంటాం. ఓకేనా? ఇందులో మెయిన్ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే 3 పార్ట్స్ బేస్, ఎమిటర్, కలెక్టర్. ఈ బీజేటీలో ఉన్న వెరీ మోస్ట్ 2 టైప్స్ ఏందంటే, ఒకటి ఎన్‌పిఎన్ ట్రాన్సిస్టర్, ఇంకొకటి పీఎన్‌పీ ట్రాన్సిస్టర్. ఈ ఎన్‌పిఎన్, పీఎన్‌పీ గురించి ఒక సింపుల్ పాయింట్‌లో చెప్తాను. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్‌పిఎన్ ట్రాన్సిస్టర్‌కి మనం గేట్ దగ్గర వోల్టేజ్‌ని అప్లై చేసేటప్పుడు కరెంట్ అనేది కలెక్టర్ నుంచి ఎమిటర్‌కి ఫ్లో అవుతుంది. అదే విధంగా పీఎన్‌పీ ట్రాన్సిస్టర్ అయితే ఎన్‌పిఎన్‌కి క్వైట్ ఆపోజిట్. పీఎన్‌పీ ట్రాన్సిస్టర్‌లో మనం గేట్ దగ్గర వోల్టేజ్‌ని అప్లై చేస్తే కరెంట్ అనేది ఎమిటర్ నుంచి కలెక్టర్‌కి ఫ్లో అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత ఇంకా ఫిట్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఈ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్‌లో స్పెషాలిటీ ఏందంటే, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్‌ని యూజ్ చేసుకుంటది వోల్టేజ్ దగ్గర. ఎందుకంటే కరెంట్ ఫ్లో అనేది క్లియర్‌గా జరిగేదానికి. ఇందులో 3 టెర్మినల్స్ ఉంటాయి. సోర్స్, డ్రెయిన్, గేట్. ఓకేనా? ఇందులో వెర్రీ మోస్ట్ 2 టైప్స్ ఏందంటే, బీజేటీలోనే ఫెట్‌లో గూడా ఉన్నాయి. జేఫెట్, మాస్‌ఫెట్. ఇవి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఫెట్‌లో ఉన్న మెయిన్ స్పెషాలిటీ ఏందంటే, మనం గేట్ దగ్గర వోల్టేజ్‌ని అప్లై చేసినప్పుడు అదొక ఎలక్ట్రిక్ ఫీల్డ్‌ని క్రియేట్ జేసుకుంటది. అప్పుడు ఒక ఛానెల్ ఓపెన్ అవుతది. ఆ ఛానెల్ ఓపెన్ అయినప్పుడే కరెంట్ ఫ్లో అనేది సోర్స్ నుంచి డ్రెయిన్‌కి జరుగుతుంది. అప్పుడు మాస్‌ఫెట్ అనేది ఆన్‌లో ఉన్నట్టు, ఆఫ్‌లో కాదు. ఓకేనా? ఇప్పుడు ఈ జేఫెట్‌ని ఎక్కువగా యూజ్ చేయరు. అది ఓల్డర్ టైపు రేర్‌గా యూజ్ చేస్తున్నారు ప్రస్తుతానికి. జేఫెట్ అనేది అంత ట్రెండ్ గాదు. ఇప్పట్లో ట్రెండ్, హీరో ఏందంటే మాస్‌ఫెట్. మాస్‌ఫెట్ అనేది వెరీ రేర్‌లీ గాదు. వెరీ వైడ్‌లీ యూజింగ్ ట్రాన్సిస్టర్ ఇన్ ద ప్రెజెంట్ వరల్డ్ ఏందంటే అది మాస్‌ఫెట్టే. ఈ మాస్‌ఫెట్‌లో గూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఎన్‌మాస్, ఇంకొకటి పీమాస్. అంటే ఎన్ ఛానల్ మాస్‌ఫెట్, పీ ఛానల్ మాస్‌ఫెట్. ఎన్‌మాస్‌లో ఎప్పుడైతే గేట్ వోల్టేజ్ ఆన్‌లో ఉంటదో, అంటే పాజిటివ్‌లో ఉంటదో, ఎలక్ట్రాన్స్ అనేవి సోర్స్‌కి, డ్రెయిన్‌కి మధ్యలో ఫ్లో అవుతూ ఉంటాయి. అదే పీమాస్ తీసుకుంటే గేట్ వోల్టేజ్ నెగెటివ్‌లో ఉన్నప్పుడు పీమాస్ అనేది ఆన్ అవుతుంది. అంటే కరెంట్ అనేది హోల్స్ క్యారీ చేస్తున్నాయి ఇందులో. అందుకనే మనం ఎన్‌మాస్‌ని, పీమాస్‌ని రెండిటిని కంబైన్ చేస్తే వచ్చేదే సీమాస్. కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్. ఇది బోత్ ఎన్‌మాస్‌ని, పీమాస్‌ని టుగెదర్ యూజ్ చేసుకుంటది. ఒకటి ఆన్‌లో ఉంటే ఇంకొకటి ఆఫ్‌లో ఉంటుంది. అందుకనే ఇందులో పవర్ లాస్ అనేది చాలా తక్కువ జరగడం అసలు జరగదు. ఓకేనా? ప్రతి ఒక్క మోడర్న్ చిప్ సీపీయూస్, జీపీయూస్, టీపీయూస్ ప్రతి ఒక్క దాంట్లో సీమాస్ టెక్నాలజీని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సీమాస్ అనేది ఒక పర్ఫెక్ట్ మోడర్న్ ఎలక్ట్రానిక్స్‌కి. ఓకేనా? ఇప్పుడు అసలు ఈ చిప్‌లో ట్రాన్సిస్టర్ చేసే మెయిన్ పనేంది అనే విషయానికొచ్చామనుకో, ట్రాన్సిస్టర్ అనేది ఒక స్విచ్ లాగా పనిచేస్తదని మనకు తెలుసు. అంటే ఆన్, ఆఫ్‌కి. ఇప్పుడు బిలియన్స్ ఆఫ్ టైనీ స్విచెస్‌ని ఒకే దగ్గర పెట్టి పని చేయండి అని చెప్తే ఎలా ఉంటది? అవి కాలిక్యులేషన్స్ చేస్తాయి. డేటాను స్టోర్ చేసుకుంటాయి. డెసిషన్స్‌ని కూడా చాలా ఫాస్ట్‌గా తీసుకుంటాయి. ఎగ్జాక్ట్‌గా మన మొబైల్ ఫోను, కంప్యూటర్ ఎలా బిహేవ్ చేస్తున్నాయో అలాగా. అర్థమైందా? ఈ ట్రాన్సిస్టర్ చేసే మెయిన్ పనేందంటే లాజిక్ గేట్స్‌ని బిల్డ్ చేయడం. ఫస్ట్. తర్వాత ఈ లాజిక్ గేట్స్ అన్నీ కంబైన్డ్‌గా అయిపోయినప్పుడు సర్క్యూట్స్‌లా ఫార్మ్ అవుతాయి. ఆ సర్క్యూట్స్ ఏందంటే యాడర్స్, రెజిస్టర్స్, కౌంటర్స్, మక్స్, డీమక్స్, డీకోడర్, ఎన్కోడర్ అన్నీ ఏఎల్యూస్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్స్. మన కాలిక్యులేటర్‌లో ఉండేది ఏఎల్యూఏ అర్థమెటిక్ లాజిక్ యూనిటే ఉంటది ఎక్కువగా. దీని తర్వాత ట్రాన్సిస్టర్స్ అనేవి మెమరీ సెల్స్ ద్వారా డేటాని స్టోర్ చేసుకుంటాయి. అంటే స్టాటిక్ ర్యామ్, డైనమిక్ ర్యామ్ ఉంటాయి కదా! స్టాటిక్ ర్యామ్ అనుకోండి 6 ట్రాన్సిస్టర్స్ అనేవి ఒక మెమరీ బిట్‌గా ఫార్మ్ అవుతాయి. డైనమిక్ ర్యామ్‌లో అయితే ఒక ట్రాన్సిస్టరు, ఒక కెపాసిటరు కలిపితే ఒక మెమరీ బిట్ లాగా ఫార్మ్ అవుతది. అంటే ప్రతి ట్రాన్సిస్టర్ అనేది ఒక మెమరీ స్విచ్ లాగా యాక్ట్ అవుతుంది. వెదర్ ఆన్ అంటే 1, ఆఫ్ అయితే 0 బైనరీలో. అందుకనే బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అనేవి మన యాప్ డేటాని, ఫోటోస్‌ని, సిస్టమ్ మెమరీని హోల్డ్ చేస్తున్నాయి. అందుకనే ప్రతి ఒక్క చిప్‌లో బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటే పననేది ఫాస్ట్‌గా జరుగుతుంది. ఈచ్ ట్రాన్సిస్టర్ అనేది ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్. ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత అనలాగ్ సర్క్యూట్స్‌లో యూజ్ చేస్తారు. సిగ్నల్ యాంప్లిఫికేషన్‌కి, ఫిల్టరింగ్ జేయడానికి.
వోల్టేజ్ స్టెబిలైజేషన్‌కి వీటికి కూడా. తర్వాత చిప్స్ స్పీడ్‌ని, పవర్‌ని డిసైడ్ చేస్తుంది. దీని తర్వాత మెయిన్ ట్రాన్సిస్టర్ అనేది ప్రతి డివైస్‌కి ఒక బ్రెయిన్ లాంటిది. సీపీయూ, జీపీయూ, సాక్స్‌కి అన్నిటికి. అందుకని ట్రాన్సిస్టర్ అనేది బిలియన్స్ ఆఫ్ ఆపరేషన్స్‌ని సింగిల్ సెకండ్‌లోనే పెర్ఫార్మ్ చేస్తాయి. అందుకనే మనం చిప్స్‌లో బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్‌ని యూజ్ చేస్తున్నాం. మిమ్మల్ని ఇంటర్వ్యూయర్ అడిగారనుకోండి ఇలానే చెప్పండి. మనం బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్‌ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, ఆపరేషన్స్ అనేవి మన మొబైల్‌లో ఫాస్ట్‌గా జరిగేదానికి అన్ని ట్రాన్సిస్టర్స్‌ని యూజ్ చేయాల్సొస్తుంది అని క్లియర్‌గా చెప్పండి. ఓకేనా? మీకింకా కొంచెం క్లియర్‌గా తెలియాలంటే, ఒక ట్రాన్సిస్టర్ అనేది ఒక సింపుల్ బేసిక్ టాస్క్‌ని పెర్ఫార్మ్ చేస్తది. అర్థమైందా? అంటే ఈచ్ ట్రాన్సిస్టర్ అనేది ఒక స్మాల్ లాజిక్ ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేస్తది. ఎక్కువ ట్రాన్సిస్టర్స్ ఉంటే ఎక్కువ పెర్ఫార్మన్స్ ఉంటది. మనకి ఎక్కువ ఫీచర్స్ కావాలంటే ఎక్కువ ట్రాన్సిస్టర్స్ కావాలి. ట్రాన్సిస్టర్స్ అనేవి చిన్నవిగా ఉంటే, స్పేస్ అనేది చాలా మిగులుతది. బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ కనుక ఉంటే, వరల్డ్ అనేది స్మార్ట్‌గా అయిపోతది. సెల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, డిజిటల్ వాచెస్, లేకపోతే రిఫ్రిజిరేటర్స్, ఏసీ, వాషింగ్ మిషన్స్, ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్ అనేది సెకండ్స్‌లో స్మార్ట్‌గా పనిచేస్తాయి. ఇప్పుడు ఎక్కడెక్కడ ట్రాన్సిస్టర్స్‌ని యూజ్ చేస్తాం. ఇందాక చెప్పినట్టే కంప్యూటింగ్ రెవల్యూషన్, మెడికల్ డివైసెస్, ఆసిలేటర్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, యాంప్లిఫైయర్స్ ఇంకా చాలా ఉన్నాయి. నేనిక్కడ ఇంపార్టెంట్‌వే మెన్షన్ చేశా. ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే. ఇంకా ఫ్యూచర్‌లో ఎలాంటి అప్‌డేటెడ్ ట్రాన్సిస్టర్స్ రాబోతున్నాయంటే, ఫస్ట్ మనం మాస్‌ఫెట్స్‌లో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి అయి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మాస్‌ఫెట్ అనేది ఫ్లాట్‌గా ఉంటది. అది 2 డిజైన్స్ మాత్రానికే పనికొస్తది. సింగిల్ గేట్ మాత్రమే ఉంటది. కానీ ఇందులో లీకేజ్ కరెంటు ఉంది. కంట్రోల్ అనేది చాలా తక్కువగా ఉంది. పవర్ లాస్ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ మనం తీసేయాలంటే మనకి 3 ట్రాన్సిస్టర్స్ అనేవి అవసరం. 3 ట్రాన్సిస్టర్స్‌లో ఫస్ట్ ఉండేది ఫిన్‌ఫిట్. ఈ ఫిన్‌ఫిట్‌ని ప్రస్తుతానికి వైడ్‌గా ఎక్కువగా ఎవాల్వ్ అయిపోయింది. ఆల్‌మోస్ట్ ఇంటెల్, ఏఎండీ, యాపిల్ వీళ్ళందరూ ఫిన్‌ఫిట్స్‌ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది 3 డిజైన్స్ చేయడానికి. దీని షేప్ కూడా ఫిన్ షేప్‌లో ఉంటది. ఇక్కడ మీకు పిక్చర్‌లో కనిపిస్తుంది చూడండి. దీని షేప్ కూడా ఫిన్ షేప్‌లో ఉంటది. గేట్ అనేది 3 సైడ్స్ వ్రాప్ అయ్యి ఉంటది గేట్. జనరల్‌గా మాస్‌ఫెట్‌లో ఒక సైడే కదా! ఇందులో 3 సైడ్స్ ఎందుకంటే 3 డిజైన్. దీనివల్ల కంట్రోల్ అనేది బెటర్‌గా ఉంటది. ఎందుకు ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యేదానికి, లీకేజ్ ఎక్కువగా ఉంటది. పవర్ కన్జంప్షన్ ఉంటుంది. 7 నానోమీటర్, 5 నానోమీటర్ నోడ్స్‌ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకేనా? దీని తర్వాత సిలికాన్. బియాండ్ సిలికాన్. మనం సిలికాన్ గాకుండా ఇంకేదైనా యూజ్ చేయగలమా అంటే, అది గ్రాఫీన్, కార్బన్ నానో ట్యూబ్స్, జెర్మేనియం వీటిని యూజ్ చేయొచ్చు. ఇక దీని తర్వాత ఇంకా ఫ్యూచర్ అడ్వాన్స్‌డ్‌గా వచ్చేవి టనెల్ ఫిట్స్, స్పింట్రానిక్ ట్రాన్సిస్టర్స్, ఆప్టికల్ ట్రాన్సిస్టర్స్, ట్రా స్టాక్ లేయర్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్, చిప్లెట్స్. చిప్లెట్స్ గూడా ఈజీగా అవైలబుల్ అయిపోతాయి ఇంకొన్ని ఇయర్స్‌లో. అందుకని ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఫ్యూచర్‌లో రాబోయే టెక్నాలజీస్ అన్నమాట. గాఫెట్ అని గూడా ఉంటుంది. ఈ గాఫెట్స్‌ని సామ్‌సంగ్ 3 నానోమీటర్ చిప్స్‌కి, ఇంటెల్ 20 ఇవన్నీ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే నానో వైర్స్, ఫిన్‌ఫెట్స్ కన్నా కొంచెం బెటర్‌గా ఉంటాయి గాఫెట్స్ అనేవి. అందుకని రాబోయే ఫ్యూచర్‌లో ట్రాన్సిస్టర్స్ అనేవి ఇంకా అప్‌డేట్ అయిపోయి ఫిన్‌ఫెట్స్, గాఫెట్స్, టనెల్ ఫిట్స్, స్పింట్రానిక్, ఆప్టికల్, స్టాక్ లేయర్స్, చిప్లెట్స్ వీటిలుగా ఫార్మ్ అయిపోయి ఇంకా టెక్నాలజీ అనేది బూమ్ అయిపోతది. సెమీ కండక్టర్స్ అనేది చాలా ఎవాల్వ్ అయిపోతది. మంచి డిమాండ్ అయిపోతది మార్కెట్‌లో. అందుకని మీకు గనక సెమీ కండక్టర్స్‌లో ఇంట్రెస్ట్ ఉంటే కళ్ళు మూసుకొని వచ్చేసేయండి. మీ ఇంట్రెస్ట్‌ని ఇక్కడ చూపిచ్చేయండి. ఇక్కడి వరకు గాన మీరు వీడియో చూసి మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చి, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకొచ్చింది అని అనిపిచ్చుంటే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌కి కావాలంటే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్‌లో సీమాస్ ఫ్యాబ్రికేషన్ ఎలా జరుగుతది? అసలు సాండ్ నుంచి సిలికాన్‌కి ఎలా వచ్చింది? ఒక చిప్ అనేది ఎలా ప్రిపేర్ అవుతుంది? అనేది కొంచెం డీటెయిల్డ్‌గా, సింపుల్‌గా, షార్ట్‌గా చూసేద్దాం.